ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేవైఎం ఆందోళనకు దిగింది. దాంతో బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఈడీలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం విమర్శించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరుందని ఆరోపించింది. కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాద్రా ఆస్తులను జప్తు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ ఈడీలో భాగం చేసేందుకు వాళ్లే దొంగలే దొంగ అనడం పెద్ద తప్పుగా భావిస్తున్నాం. దాన్ని నిరసిస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రోగ్రామ్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు దీన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి సహకరించడానికే మొత్తం మమ్మల్ని కట్టడి చేసిండ్రు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళంతా పెద్ద దొంగలు. ఈ దొంగలు యంగ్ ఇండియా పేరు మీద 5,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు. చైనాకు డబ్బులు తెచ్చుకున్నారు. ఈ దొంగలకి సహకరిస్తున్న ఇక్కడ గవర్నమెంట్ పెద్ద దొంగ కాబట్టి